హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో పప్పు వండేటప్పుడు చాలా మందికి తెలియని ఒక చిన్న సీక్రెట్ టిప్‌నైతే మీతో షేర్ చేయబోతున్నాను. ఒకవేళ మీరు ఆ టిప్ ఫాలో అయ్యి పప్పు చేశారంటే పప్పు తినని వాళ్ళు కూడా మెతుకు వదలకుండా శుభ్రంగా లాగించేస్తారు. అంత బావుంటుంది. సో, లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా కుక్కర్ పాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి హీట్ చేయండి. నూనె కాగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా ముక్కల్లా కట్ చేసి వేసుకొని, ఉల్లిపాయలు కాస్త ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్ వరకు కందిపప్పు వేసుకొని, మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి, కందిపప్పు కాస్త పచ్చివాసన పోయి రంగు మారేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కందిపప్పుని వేపి చేశారంటే పప్పు టేస్ట్ చాలా బావుంటుందండి. సో, కందిపప్పు వేగేలోపు నిమ్మకాయ సైజంత చింతపండును కూడా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. పప్పునిలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని, ఒక మీడియం సైజ్ టమాటానైతే ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి. టమాటాలు కూడా మగ్గేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. టమాటాలు కూడా మగ్గాక 4 ఎండుమిర్చి, 6 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కందిపప్పు తీసుకున్న గ్లాస్‌తోనే 3 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని, ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇప్పుడు దీనంతటిని బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పప్పునైతే ఉడికించుకోవాలి. పూర్వం మన పెద్దవాళ్ళు కందిపప్పునైతే డ్రై రోస్ట్ చేసుకొని నిల్వ పెట్టుకునేవారు. సో, ఇలా చేయడం వల్ల పురుగు పట్టదు. పప్పు టేస్ట్ కూడా చాలా బావుంటుంది. పప్పు ఉడికిపోయిన తర్వాత మూత తీసి ఇలా పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసేసుకోండి. చూడండి ఎంత వీలైతే అంత మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కనుంచండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఫస్టు ఒక అర టీ స్పూన్ వరకు ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి. ఆ తర్వాత 6 వెల్లుల్లి రెబ్బలు, అర టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ తాలింపంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత పావు టీ స్పూన్ వరకు కసూరి మేతి వేయండి. ఉంటే వేయండి ఆప్షనల్. బట్ వేస్తే మాత్రం పప్పు టేస్ట్ చాలా బావుంటుంది. మనం ముందుగా మెదిపి పెట్టుకున్నాం కదా! ఆ పప్పంతా వేసేసుకొని ఒక్క అర నిమిషం పాటు తాలింపుతో బాగా కలిపేసుకోండి. మనం పప్పు కొలిచిన గ్లాస్‌తోనే ఒక గ్లాస్ వాటర్‌నైతే కుక్కర్‌లో వేసుకొని, ఆ వాటర్‌ని పప్పులోకి తిరగబోసుకోండి. ఇప్పుడు పప్పంతా కూడా బాగా కలిపిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసి, మంటని హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఉడికించుకోవాలి పప్పుని. సో, పప్పు ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక అర టీ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేయండి. ఇలా షుగర్ యాడ్ చేసి చేయటం వల్ల పప్పు టేస్ట్ బావుంటుంది. పప్పు ఇలా కాస్త ఉడికి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ మాత్రం పలచగా ఉన్నప్పుడే దించేసుకుంటే చల్లారిన తర్వాత కాస్త చిక్కబడుతుంది. సో, పప్పయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రైస్‌తో కలిపి సర్వ్ చేశారంటే ముద్ద కూడా వదలకుండా మొత్తం తింటారండి. అంత బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.